గారు, మన ఎంపీ లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎవరైతే అదే మన ఎంపీ గారు చేసిన చిన్ని గారు మీరు ఏం చేశారంటే అక్కడ సచివాలయంలో కూర్చొని అధికారులందరినీ అలర్ట్ చేస్తూ ఎవరికి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా చూస్తున్నారు. దానిలో భాగంగా మమ్మల్ని ఇక్కడ పురమాయించి మీరు కూడా మీ ఏరియాలో పర్యటన చేసి ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉండి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి తిరువూరులో మన డిగ్రీ కాలేజీలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. అక్కడ ఏంటంటే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, నైట్ భోజనం, తర్వాత మెడికల్ ఆఫీసర్లు కూడా అక్కడే ఉంటారు. డాక్టర్లు ఏమాత్రం ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ దాని ట్యాబ్లెట్లు ఇవన్నీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు మన హెల్త్ కమిటీ డైరెక్టర్ హుసేన్ గారు మీకు తెలుసు, మీరు కూడా కౌన్సిలర్ గారు ప్రసాద్ గారు, మీరు బాబీ గారు పిఎస్సిసి అధ్యక్షుడు, ఆపరేషన్ అధ్యక్షుడు కంచరామారావు గారు, అలాగే మన టౌన్ పార్టీ అధ్యక్షుడు మండలి శ్రీనివాసరావు గారు, మన నాలా సురేందర్ గారు కౌన్సిలర్లు గారు, అలాగే మన 2వ వార్డు అధ్యక్షులు సాయన్ గారు, నిరంజన్ గారు, మమ్మల్ని అందరినీ పెద్దలందరినీ పురమాయించి ఇక్కడ పంపించారు. దానిలో భాగంగా మీకు చెప్పడం జరిగింది. మీరు ఏంటంటే ఇవాళ రేపు ఏముండదు, మీరు ఎంతమంది ఉంటే అంతమంది మనకు ఒక వెహికల్ ఏదైనా వెహికల్ తీసుకొని వస్తారు ఇక్కడికి మన సచివాలయం. అందులో ఎక్కి మీరు వెళ్తే మేము కూడా అక్కడికి వచ్చి మీకు గంటకి మీకు ఏమేమి అందుతున్నాయి ఏంటి మేము కూడా చెక్ చేస్తాం. ఓకేనా? గవర్నమెంట్ అన్ని విధాల సహకారం చేస్తుంది కాబట్టి మీరు దయచేసి చెప్పింది మీరు ఏం వండుకోమని అక్కడికి ఇవ్వాలి.